అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఆనందంగా ఉండాలి అని మనసా వాచ కర్మణ అందరినీ బ్లెస్ చేస్తున్నాను. నా ఛానల్ని బీ బ్రేవ్ పీస్ వర్డ్స్ విత్ భూలక్ష్మి మంచి ఆదరణ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ న్యూ ఇయర్లో మనము ఒక చిన్న రెజల్యూషన్ ఒకటి తీసుకుందాం. వీలైతే చూడండి. స్క్రీన్ టైం తగ్గించుకుందాం. జస్ట్ ఒక 30 minutes, అరగంట స్క్రీన్ టైంని యూ విల్ ట్రై ఎవ్రీడే తగ్గించుకోండి. ఒక హాఫ్ అన్ అవర్. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు స్క్రీన్ ముఖంగా నేను మాట్లాడుతున్నాను, నేను కాదనట్లేదు. 24/7 ఎవరో మాట్లాడాం కదా. కానీ మన ఇంద్రియాలలో కళ్ళతోటి మనము చాలా ఎనర్జీ నష్టపోతున్నాం. మెయిన్గా ఎనర్జీని సేవ్ చేసుకోండి. ఎనర్జీ మనీ కన్నా ఎక్కువైన ఐటమ్ అనకూడదు, కానీ ఇది కూడా ఒక రిసోర్స్. మన లోపల భగవంతుడి ఆత్మ చైతన్యం ఉన్నంత వరకే ఈ శరీరం ఆడుతుంది, ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీని ఎవరు షేర్ చేసుకోలేరు. తల్లైనా తండ్రైనా ఎవరైనా సరే డబ్బులు జీపే చేసుకోవచ్చు, యూపీఐ చేసుకోవచ్చు, కానీ ఎనర్జీని మాత్రం షేరింగ్ అనేది లేదు. పెయిన్ కానీ ఎనర్జీ కానీ ఇవి లేదు, షేర్ చేసుకోవడానికి వీలు లేదు. ఆలోచించండి. ఇప్పుడు అమ్మ నాన్న కానీ పిల్లలు కానీ పెయిన్తో విలువిల్లాడుతుంటే, బాబు కాసేపు నేను మోస్తాను అని అనడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలవుతుందా? వీలు కాదు. సో ఎనర్జీని మనము వీలైనంత వరకు పొదుపుగా వాడుకోవాలి, పొదుపుగా ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటేనే మన యొక్క లైఫ్ హెల్త్ బాగుంటుంది. డబ్బు కావాలి, డబ్బుతో పాటు ఆ డబ్బుని అనుభవించాలి అంటే ఆ మనిషిలో ఎనర్జీ మాండేటరీ. కావాల్సినంత డబ్బు ఉంది, మంచి కారు కొనాలన్నా తిరగాలన్నా ఎనర్జీ కావాలి, మంచి ఫుడ్ ఎనర్జీ కావాలి, ఒక చీర కట్టుకోవాలన్నా ఎనర్జీ కావాలి, ఈ 4 మాటలు చెప్పాలన్న ఎనర్జీ కావాలి. అందుకని కళ్ళ ద్వారా కొంత పోతుంది, వినికిడి ద్వారా కొంత పోతుంది, ఆచమ్మ పోచమ్మ కబుర్ల ద్వారా కొంత పోతుంది. ఖచ్చితంగా మీరు అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎనర్జీని మనము వినే మాటలు కూడా ఉపయోగకరంగా ఉంటే వినాలి. నిరుపయోగంగా ఉంటే ఎందుకు టైం వేస్ట్? అంతే కదా. కమర్షియలే ఓకే, అలాగే అనుకోనివ్వండి. కాబట్టి స్క్రీన్ టైంని మనము ఈ నూతన సంవత్సరంలో అరగంట సేవ్ చేసుకోండి. నేను కూడా అదే రెజల్యూషన్ తీసుకుంటున్నాను. ఇంకొక ఐటమ్, వీలైతే ఒక 30 minutes వాకింగ్ చేయండి. మీన్వైల్ మెడిటేషన్, ఇదంతా మామూలుగా చెప్పేది, కానీ మెడిటేషన్ కూడా చాలా అవసరం. ఆ మెడిటేషన్ వల్లనే నేను కూడా ఈరోజు ఇంత ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను. ఎవరెవరి భగవంతుడి సాన్నిధ్యం ఎవరికెవరికి నచ్చింది. ఇక్కడ కులం మతము ఏమీ లేదు. మనము మనుషులమే, ఆత్మస్వరూపులమే, ధర్మబద్ధంగా ప్రశాంతంగా న్యాయంగా బతికితే చాలు. అదే హ్యూమన్ లైఫ్ యొక్క పర్పస్. జన్మ తీసుకొని వచ్చిందే అందుకు, సంతోషంగా బతకమని. సంతోషంగా బతికితే చాలా ధైర్యంగా హ్యాపీగా ఉంటుంది. టికెట్ తీసుకొని బస్సు ఎక్కితే చాలా బాగుంటాం. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. ధైర్యంగా ఉన్నాము అంటే మనము లీగల్ ఫార్మేట్లో ఉన్నాము అని అర్థం. మన మనసులో ఉన్న బుద్ధి భగవంతుడు బుద్ధి యొక్క రిప్రజెంట్ అనమాట. తను చెప్తుంది ఇది రాంగు, ఎవరన్నా దుఃఖపెట్టావా, ఏడిపించామా, తప్పు చేస్తున్నావా అని చెప్తుంది. ఏదైనా డబ్బులు దొరికినాయా, ఆ డబ్బులు తీసుకుంటే వద్దు, ఎందుకు వచ్చిన పీకులాట, ఇచ్చేద్దాం, ఎవరన్నా వస్తే ఎదురు చూస్తే ఇచ్చేద్దాం అనిపిస్తుంది. లోపల ఉన్న ఈ రజోగుణంలో ఉన్న మనసు ఉంటుంది కదా, అదేం చేస్తుంటే చాలే ఊరుకోమ్మా, ఎంజాయ్,
పండగ చేసుకోమంటది. చేసుకోవచ్చు, అవతల కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది మర్చిపోకూడదు. కాబట్టి ఏది ఏమైనా మనము ధర్మంగా ఉన్నప్పుడు ఆ మనిషికి ధైర్యం ఉంటుంది. ఏ విషయంలోనైనా అన్ని విషయాలలో ధర్మం ఉండాలి. క్యారెక్టర్ వైజ్ కానివ్వండి, మన యొక్క బిహేవియర్, మనతో చుట్టాలు కానీ పక్కాలు కానీ బిడ్డ పాప ఎవరితోనైనా ప్రేమగా ఉండాలి. అవతల వైపు నేనుంటే ఎలా బిహేవ్ చేస్తాను అనేది రావాలి. 360 ఎటువైపు నుంచి చూసినా కూడా అది అందరికీ యోగ్యంగా ఉంటే మనం ధర్మంగా ఉన్నట్టే. కొంతమంది మన మహాభారతంలో కూడా ఉంది కదా, అంధ ధర్మం. ఎవరు? గాంధారీదేవిది, ధృతరాష్ట్రుడు. వాళ్ళేంటి, కొడుకులు తప్పు చేసినా అది కరెక్ట్, అదే అంధధర్మం అంట. తప్పు కదా అది. అందువల్ల ఏమైంది, మహాభారతం జరిగింది, ఈరోజు ఇతిహాసం అయిపోయింది. అంటే తప్పుని తప్పని చెప్పాలి. కొడుకైనా సరే ఎవరైనా సరే, ఏ బంధమైన తప్పు తప్పే, దానిలో మాత్రం నో సెకండరీ థాట్. కాబట్టి మనము ఈరోజు ఎనర్జీని మనం స్క్రీన్ టైం ద్వారా ఒక 30 మినిట్స్ని మనం రెడ్యూస్ చేసుకున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ వేస్ట్ కాదు. ఎనర్జీ వేస్ట్ కాకపోతే మనలో ఉన్న ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు మన హెల్త్ బాగుంటుంది, మంచి నిద్ర వస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.